హాయ్ అండి. బీట్రూట్ పెసరపప్పుతో ఇలా ఎప్పుడైనా గ్యారెలు ట్రై చేశారా? చాలా అంటే చాలా బాగుంటాయండి. బీట్రూట్ మనం ఏదో ఒక రూపంగా తినాలండి. వారానికి ఒక్కసారైనా తింటే మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి గదా! అలా అని మనం బీట్రూట్ పచ్చిదే తినలేము. ఒకవేళ తిన్నా గూడా చాలా మందికి నచ్చదు గదా! అలాంటి వారు గూడా ఇలా ఒకసారి గ్యారెలు చేసి పెడితే కనీసం వారానికి ఒక్కసారైనా అడిగి మరీ చేయించుకొని తినేలా ఉంటాయండి ఈ బీట్రూట్ గారెలు. ఈ బీట్రూట్ గారెలు చేయడం చాలా ఈజీ అండి. ఈ గారెలు చేయడం కోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఇలా వాటర్ వేసి ఒక్కసారి కడుక్కోవాలండి. ఇలా కడిగిన తర్వాత మరొకసారి ఈ పప్పు మునిగేలా వాటర్ వేసి క్యాప్ పెట్టి పక్కనుంచుకోవాలి. ఈ పప్పు మినిమమ్ ఒక 2-3 గంటలు నానితే సరిపోతుందండి మనకు. ఇలా 2-3 గంటలు నానిన తర్వాత ఈ పప్పుని పక్కనుంచుకొని ఇప్పుడు ఒక 2 బీట్రూట్లు తీసుకోవాలండి. నేను పెద్ద సైజుయే తీసుకుంటున్నా. ఈ బీట్రూట్లు చెక్కు తీసేసిన తర్వాత ఒక్కసారి కడిగి ఇప్పుడు గ్రేటర్‌తో మంచిగా తురుముకోవాలండి. ఇలా మరీ చిన్న హోల్స్ వైపు కాకుండా, మరీ పెద్ద హోల్స్ వైపు కాకుండా మీడియం సైజులో ఉన్న హోల్స్ వైపు మాత్రమే ఇలా అంతా తురుముకోవాలండి. చూస్తే మనకు చిన్న బీట్రూటే అనిపిస్తుంది గానీ, చాలానే తురుము వస్తుంది. ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఈ బీట్రూట్ మొత్తం వేసుకోవాలి. తురుముకున్న బీట్రూట్ వేసుకున్న తర్వాత మనకిప్పుడు నానుపుకొని పక్కనుంచుకున్న పప్పు గూడా వేసుకోవాలండి. ఈ నానపి పెట్టుకున్న పప్పు వేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది మనం తింటుంటే పంటి కింద చాలా టేస్టీగా తెలుస్తుందండి. ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కాస్త కరివేపాకు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడరు, జీలకర్ర వేసుకోవాలి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొత్తిమీర వేయలేదు కాబట్టి కాస్త ధనియా పౌడర్ ఎక్కువనే వేసుకున్నామండి. ఇలా అంతా వేసిన తర్వాత చివర్లో ఒక 2 చెంచాల వరిపిండి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఒక చుక్క వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఈ పిండి కనుక మనకు జోరుగా అయితే ఇంకాస్త వరిపిండి వేసుకొని ఇలా గారె షేపు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా మనకు గారె షేపు వచ్చిన తర్వాత తీసి ఈ పిండిని మంచిగా పక్కనుంచుకోవాలి. ఈ పిండి పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టి, ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా కాస్తంటే కాస్త ఈ బీట్రూట్ మిశ్రమం వేసుకొని, ఇది కాలిన తర్వాత మాత్రమే తీసి ఇప్పుడు పక్కనుంచుకున్న బీట్రూట్, పెసరపప్పు మిశ్రమాన్ని గారెల మాదిరిగా చేతుల పైన వేళ్ళలో ఒత్తుతూ ఇలా ఆయిల్‌లో వేసుకొని చిన్న మంటలో మాత్రమే నిదానంగా కాల్చుకోవాలి. చూడండి మనం వేసినప్పుడు ఆయిల్ నురుగ ఎక్కువ వస్తుంది. ఆ గారెలు కాలే కొద్దీ నురుగ కాస్త తక్కువవుతుంది గదా! అలా అయినప్పుడు తిరుమర చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇవి కాలేటప్పుడే మనకు తెలుస్తుంది పప్పు కాస్త కలర్ మారుతుంది గదా! అలా మారినప్పుడే తీసుకొని పక్కనుంచుకొని ఇలా ఎన్నంటే అన్ని గారెలు మనం చేసుకోవచ్చండి. ఎన్ని గారెలైనా ఇట్టే చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఆయిల్ గూడా ఎక్కువేమి పట్టదండి. చాలా తక్కువ ఆయిల్ తోటే ఎక్కువ గారెలు చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత తీసుకొని, ఇప్పుడు ఇందులోనే మనకు నలుచుకొని తింటందుకు ఒక 2, 3 పచ్చిమిర్చి గూడా మధ్యలోకి చీల్చుకొని ఆయిల్‌లో వేసి కాల్చుకొని గ్యారెలో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ పెసరపప్పు, బీట్రూట్ గ్యారెలు. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ హెల్తీకరమైన, ఎంతో రుచికరమైన గారెలు మీకు గనుక నచ్చినాయా? ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేయొచ్చు గదా! థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.